ఏసియా స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. డిఎల్ఎఫ్ రెడిసన్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్, గ్రాఫీ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో కూడా కామెంట్ రూపంలో మీ క్వశ్చన్ అడగొచ్చు. నేను మూర్తి నాయుడు గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఈ రోజు అయితే స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఈ రోజు అసలు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ లాభాలు ఇలానే కొనసాగే అవకాశం ఉందా? యాక్చువల్ గా లాస్ట్ ఒక 3 సెషన్స్ గా మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉంటున్నది మనం గమనిస్తున్నాము. ఈ రోజు కూడా ప్రస్తుతానికి కొంచెం ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 25,000 ఏదైతే నడుస్తుందో ఇప్పుడు అది 25,100 రెసిస్టెన్స్, దానికి 100 బ్రేక్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ అగైన్ 24,900 బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ లో కొంచెం ఈ రోజు కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడర్స్ కొంచెం మార్కెట్ లో బ్యాలెన్స్డ్ గా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఈ రోజు మనం సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఏదైతే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా మనకు మైనస్ లోనే ఉన్నాయి, లాస్ లోనే ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఐటీ అండ్ మెటల్ సెక్టార్స్, ఐటీ సెక్టార్ కొంచెం పాజిటివ్ గా ఉండడానికి మనకి అమెరికా, ఇండియా యొక్క ఒప్పందం ఉండొచ్చు. ఏదైనా కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఐటీ ఏదైతే స్తబ్దంగా ఉన్నదో అది ఈ రోజున మార్కెట్ లో అయితే ఐటీ షేర్లు అన్ని కూడా మోర్ దాన్ 1% ప్లస్ లో అయితే ఉన్నాయి. రిమైనింగ్ ఐటీ మెటల్స్ తప్ప రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా ఫార్మా గానీ, ఆటోమొబైల్ గానీ, బ్యాంకింగ్ సెక్టర్ గానీ, అదేవిధంగా మీడియా సెక్టర్ గానీ, రియాలిటీ గానీ, ఎనర్జీ గానీ ఆల్మోస్ట్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. కాబట్టి కొంచెం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మేడం. ఓకే అండి. ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. హనుమాన్ సింగ్ గారు, మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే నాయుడు గారు. నమస్తే. నమస్తే గురుగారు. సార్, నివా బూపా ఒకటేమో రతన్ ఇండియా ఈ రేట్లో కొనుక్కోవచ్చండి ఇప్పుడు రేటు? ఒకటి రతన్ ఇండియా, ఇంకోటండి నివా బూపా, NIVA నివా బూపా, NIGA. ఓకే ఓకే ఓకే. ఈ రెండు ఇప్పుడు రేట్లో కొనుక్కోవచ్చా సార్ లాంగ్ టర్మ్? యాక్చువల్గా అయితే కొంచెం మార్కెట్ లో రెండు స్టాక్స్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి రతన్ ఇండియా కూడా కొంచెం డౌన్ లో ఉంది. కాబట్టి మనకు కొంచెం వెయిట్ చేసి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేస్తే కొంచెం ప్రైస్ కొంచెం సెట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాతే మనం దీంట్లో ఏదైనా మార్కెట్ లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఏదైతే మీరు చెప్తారు రతన్ ఇండియా కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయడమే బెటర్ సార్, దీంట్లో ఎక్యుమిలేట్ చేయడానికి కానీ ఫ్రెష్ గా తీసుకోవడానికి కానీ. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, హుండాయ్ మోటార్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. యాక్చువల్ గా కొంచెం హెవీ వాలటాలిటీ అయితే నడిచింది లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గాను. ప్లస్ ఇప్పుడైతే మాత్రం కన్సాలిడేషన్ అయ్యి ఈ ప్రైస్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఏదైతే ఇప్పుడు 1879 నడుస్తుందో, ఏదైతే లాస్ట్ 1 month గా ఏదైతే మార్కెట్ ఒక డ్రాస్టికల్ ఫాల్ జరిగిన తర్వాత 1,500 రూపీస్ దగ్గర నుంచి 1550 దగ్గర నుంచి 1850 వరకు కూడా ఇప్పుడు ఒక 300 రూపీస్ ప్లస్ లో అయింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 1 or 2 weeks అయితే కొంచెం కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో దీనికి కూడా ఆటోమొబైల్ దాంట్లో ఇప్పుడు వరకు అయితే దీని పెద్ద మూవ్మెంట్ రాలేదు, కానీ ఇక్కడ నుంచి మూవ్మెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. ఓకే అండి. అలాగే చంద్ర గారు అడుగుతున్నారండి, మహారాష్ట్ర స్కూటర్స్ అంటే ఎప్పుడు అమ్మితే, అంటే ఏ ప్రైస్ లో అమ్మితే బెటర్ అని అడుగుతున్నారండి. మహారాష్ట్ర స్కూటర్స్ అండి. మహారాష్ట్ర స్కూటర్స్. ఓకే. ప్రజెంట్ అయితే మాత్రం కొద్ది రోజులు మనకి వెయిట్ చేస్తే కొంచెం మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. కొంచెం వెయిట్ చేయండి. ఏదైతే మహారాష్ట్ర స్కూటర్స్ కొంచెం ఆటోమొబైల్ దాంట్లో కొంచెం స్తబ్దంగానే ఉన్నప్పుడు కూడా కొంచెం వెయిట్ చేస్తే కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఆ ర్యాలీలో మీరు ఏదైనా తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఓకే అండి. అనంతపూర్ నుంచి సతీష్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. సతీష్ గారు, మూర్తి నాయుడు గారు ఉన్నారు, డౌట్ ఏంటో అడగండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. సో నేను ఈకేసీ లాంగ్ టర్మ్ తీసుకున్నా 190 దగ్గర. సో ఇప్పుడు ఈకేసీ ఎవరెస్ట్ కెంటో సిలిండర్స్ 190 దగ్గర తీసుకున్నా. బట్ స్టిల్ డౌన్ ట్రేడ్ లోనే ఉంది. లైక్ ఆల్మోస్ట్ 6 months అయింది. సో ఆ పొజిషన్ అలానే కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఎగ్జిట్ అయ్యి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా? యాక్చువల్లీ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఒక
ఒక 1.5 month తర్వాత మీరు దీంట్లో మార్కెట్ నుంచి డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మీరు దాంట్లో ఏదైనా బయటకు వస్తే మీకు కొంచెం క్లారిటీగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. ఓకే అండి, పిడుగురాల నుంచి పుల్లారావు గారు కాల్ చేశారు. పుల్లారావు గారు నమస్తే మేడం గారు. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. పలాసర్ టెక్నో ఇంజనీరింగ్ మేడం, 44% లాస్ లో ఉన్నాను. ఎగ్జిట్ చేయవచ్చా, హోల్డ్ చేయొచ్చా? స్టాక్ నేమ్ క్లారిటీగా చెప్పలేదు. పలాసర్ టెక్నో ఇంజనీరింగ్ సార్. మేడం ఒకసారి స్టాక్ కొంచెం క్లారిటీగా తెలుసుకోండి మేడం. పలాసర్ స్పెల్లింగ్ చెప్తారా అండి ఒకసారి? SALASAR మేడం. యా ఓకే చెప్పండి సార్. చాలు సార్. పలాసర్ టెక్నో ఇంజనీరింగ్ సార్, 44% లాస్ ఉన్నాను సార్. లేదు లేదు, యావరేజ్ కంటే చేయొద్దు. ఇందులో చేయాలి మీరు బయటపడటానికి ఏదైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంత పెన్నీ స్టాక్స్ ని మనం పెద్దగా ఎక్కువగా ఎంకరేజ్ చేయము. చూసుకునే మీరు చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. అది కొంచెం ప్రస్తుతానికి అయితే అంత పెద్ద మూమెంట్ ఇచ్చే అవకాశం కూడా అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్ గా చూసుకున్నా సరే లాస్ట్ ఇయర్ అంతా కూడా 50% మైనస్ లో ఉంది. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ ప్రీవియస్ 3-4 ఇయర్స్ బాగున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే చాలా మైనస్ లో ఉంది. ప్రజెంట్ టెక్నికల్ గా కూడా పెద్దగా మూమెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. మీరు ఏదైనా దీంట్లో యావరేజ్ కట్ ఏం చేయొద్దు. ఏదైనా మూమెంట్ వస్తే ఒక 12 రూపీస్ దగ్గరికి అలా వస్తే ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే అండి, చెన్నై నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్ సార్, కాల్ కట్ అయినట్లుంది సార్. అలాగే హలో హలో చెప్పండి శర్మ గారు అడగండి. హలో, నేను 2 స్టాక్స్ లో స్టక్ అయిపోయానండి. ఒకటి NBCC నేషనల్ బిల్డింగ్ అనమాట, రెండోది ఓలెక్ట్రా. ఈ 2 ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పానండి దాన్ని. యా ఫస్ట్ NBCC అండి. NBCC అయితే మాత్రం మీరు స్టక్ అయినా సరే కొంచెం వెయిట్ చేయొచ్చు. మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఆల్రెడీ ఏదైతే 80 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని 113 వరకు వచ్చింది. ఇది కంటిన్యూ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. టెక్నికల్ గాను ఫండమెంటల్ గా కూడా చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక 30,000 crores కంపెనీ ఇది మార్కెట్ లో అయితే కొంచెం స్తబ్దంగా ఉంది. కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు NBCC లో కొంచెం రికవర్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 60% ప్రాఫిట్ తో నడిచిన కంపెనీ కాబట్టి మనం వెయిట్ చేస్తే కొంచెం రీజనబుల్ గానే వెయిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. తర్వాత మీరు ఓలెక్ట్రా గ్రీన్ మీరు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అది కూడా ఒక 10,000 crores కంపెనీ. అది ప్రజెంట్ అయితే 1,200 రూపీస్ నడుస్తుంది. అంటే లాస్ట్ 3 years బ్యాక్ 2 years నుంచి బాగా మంచి మూమెంట్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ 1 year అయితే మాత్రం దీంట్లో పెద్దగా మూమెంట్ అయితే ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్న దాంట్లో చూసుకున్నట్టయితే మనకి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ కంప్లీట్ చేసింది సార్. ఒకవేళ దీంట్లో మీరు బయటికి రావాలనుకున్నా సరే ఒక 3 to 6 months వెయిట్ చేస్తే మీకు ఏదైనా 1700 వరకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ మూమెంట్ అయితే అంత స్పీడ్ గా మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. దీంట్లో ఏదో టైంలో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, అనంతపురం నుంచి చైతన్య గారు కాల్ చేశారు. చైతన్య గారు హలో, నా వాయిస్ వినపడుతుంది మేడం? వినపడుతుందండి, అడగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తి నాయుడు గారు. IRFC 200 లో తీసుకున్నానండి. ఇప్పుడు 138 ఏమో ఉంది. అది ఎప్పుడు మూవ్మెంట్ వస్తుందో చెప్పగలరు ఏమన్నా? యాక్చువల్ గా అయితే IRFC లో 125 దగ్గర నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయింది సార్. ఇది స్టార్ట్ అయ్యి కూడా ఒక 10 points అయితే రైజ్ అయింది. ప్లస్ ఇక్కడ చాలా ఒక 2-3 months గా కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కాబట్టి అండి మార్కెట్ లో ఇది మంచి మూమెంట్ అయితే రావడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి ఎక్స్ట్రాడనరీ మూమెంట్ ఇవ్వడం వల్ల చాలా మంది దీంట్లో స్టక్ అవడానికి అయితే అవకాశం దొరుకుతుంది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇది 175 వరకు ఒక స్టేక్ అయితే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీరు మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఓకే సార్, మురళీ మోహన్ గారు అడుగుతున్నారండి. టొరెంట్ పవర్ షేర్ ప్రజెంట్ ఉన్న ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారండి. టొరెంట్ పవర్ ప్రజెంట్ యాక్చువల్ అయితే లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి ఒక డ్రాస్టికల్ ఫాల్ లో మార్కెట్ ఫాల్ ఇది కూడా 1,900 రూపీస్ దగ్గర నుంచి పార్టిసిపేట్ చేసి సుమారుగా 1,200 వరకు కూడా వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడైతే కన్సాలిడేషన్ లో ఉంది. 1,400 రూపీస్ లో 1,460 లో నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి ప్రైస్ ఉన్నట్టుగా లెక్క. మీరు ఈ ప్రైస్ లో కానీ ఇంకా ఏదైనా అక్యుములేట్ చేసుకోవడం మొదలుపెట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు. మంచి ప్రైస్ కానీ తీసుకోవచ్చు. ఈ పవర్ సెక్టర్ దానికి సంబంధించిన ఏదైతే టాటా పవర్ కానీ, టొరంటో పవర్ కానీ, లేదా అదాని పవర్ కానీ ఈ స్టాక్స్ అన్ని కూడా కమింగ్ డేస్ లో కొంచెం మంచి మూవ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి నారాయణ గారు కాల్ చేశారు.
నారాయణ గారు, మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే. లాయిడ్ మెటల్స్ అండి, స్టీల్ అండ్ మెటల్స్ ఒకటి కొందాం అనుకుంటున్నానండి. అదొకటి ఓబ్రాయ్ రియాలిటీ కొనొచ్చు సార్ ఈ రేట్ లో ఇప్పుడు? ఏ రియాలిటీ అండి? ఓబ్రాయ్ రియాలిటీ. ఓబ్రాయ్. ఓకే OPR. ఓకే, ఓబ్రాయ్ రియాలిటీ. ఓబ్రాయ్ రియాలిటీ అయితే ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే లాయిడ్ స్టీల్ ఏదైతే చెప్తున్నారో ఆ లాయిడ్ స్టీల్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మీరు దీంట్లో మెటల్ సెక్టార్ లో తీసుకోగలిగితే టాటా స్టీల్ కానీ లేకపోతే JSW స్టీల్ కానీ తీసుకోండి. దాంట్లో మాకు మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్. మోహన్ కృష్ణ గారు అడుగుతున్నారండి, SMS ఫార్మా కెన్ ఐ సెల్ ఆర్ పర్చేజ్ రేట్ 234 అని అడిగారండి. 234 రూపాయలు ఉన్నప్పుడు కొన్నారంట, ఇప్పుడు అమ్మేయాలా అని అడుగుతున్నారు. యాక్చువల్గా SMS ఫార్మా లాస్ట్ ఫిబ్రవరి నుంచి కన్సాలిడేషన్ అయ్యి మీరు చెప్పిన రేటు ఏదైతే 230 దగ్గర నుంచి కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు 268 నడుస్తుంది. మీరు యాక్చువల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వెయిట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అన్నా ఉంటే దీంట్లో మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఇక్కడ ఏదైనా ప్రాఫిట్ తీసుకోవాలా, పెరుగుతుందా లేదా అని డౌట్ ఉంటే 240 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ చేయండి. తర్వాత మీకు మళ్ళీ స్టాప్ లాస్ ఇలాగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే అండి. కిరణ్ గారు కాల్ చేశారండి విజయవాడ నుంచి. కిరణ్ గారు, మూర్తినాయుడు గారు ఉన్నారు, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ ఎవరివన్ అండి. నా దగ్గర తేజస్ నెట్వర్క్, న్యూ లైన్ ల్యాబ్స్, భారత్ బిజ్లీ ఒక 20% లాస్ లో ఉన్నానండి. ఓకే, ఈ టైంలో యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంది? తేజస్ నెట్వర్క్ సెకండ్ స్టాక్ ఏదండి? న్యూ లైన్ ల్యాబ్ ఒకటండి, భారత్ బిజ్లీ లిమిటెడ్, న్యూలైన్ ఫార్మా, భారత్ బిజ్లీ అండి, భారత్ బిజ్లీ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్, న్యూ లైన్ ల్యాబొరేటరీస్. తేజస్ నెట్వర్క్ అయితే మార్కెట్ అయితే కొంచెం డౌన్ ఉన్నప్పుడు కూడా దీంట్లో కొంచెం దీనికి ఉన్న ఆర్డర్ బేస్ ప్రకారం మార్కెట్ అయితే కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటారు సార్. యాక్చువల్గా బాటమ్ అవుట్ అవ్వాల్సినంత అయింది కాబట్టి ప్రజెంట్ 6.8 లో దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 730 అవుతుంది. ఒకవేళ మీరు ఎక్యుమిలేట్ చేయాలనుకుంటే 900 పైన కానీ మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే మాత్రం అప్పుడు ఎక్యుమిలేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే న్యూలాండ్ ఫార్మా ఏదైతే అడిగారో ఇక్కడ మరి దీనికి సంబంధించి టెక్నికల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే న్యూలాండ్ కూడా బాగా బాటమ్ అవుట్ అయి ఉన్నది. ఫార్మాలు దాంట్లో తీసుకోగలిగితే మీరు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి లారస్ ల్యాబ్స్ కానీ లేకపోతే లుపిన్ కానీ, సిప్లా కానీ, లేకపోతే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. న్యూలాండ్ అయితే కొంచెం టేక్ ఆఫ్ అవడానికి మాత్రం కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది సార్. మూర్తినాయుడు గారు, ఒక కాలర్ ఉన్నారండి తిరుపతి నుంచి, ఆనంద్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మూర్తినాయుడు గారు ఉన్నారు, ఏ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ ముత్య గారు. సో నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి, మ్యాక్సో ఫార్మా అండ్ మోతీలాల్ ఓస్వాల్ నేను పర్చేస్ చేద్దాం అనుకుంటాను. లైఫ్ పర్చేస్ చేయొచ్చా? అండ్ మ్యాక్సో ఫార్మా 800 లో పర్చేస్ చేశాను, హోల్డ్ చేసి ఎగ్జిట్ చేయొచ్చా? నెట్కో ఫార్మా అయితే ప్రజెంట్ అయితే మాత్రం టెక్నికల్ గా అంత పెద్ద స్ట్రాంగ్ అయితే లేదండి. ఏదైనా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఉంటే మాత్రం ఏదైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీరు ఫార్మా ఇండస్ట్రీలో తీసుకోవాలనుకుంటే మాత్రం ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో ఏదైనా ఇది లారస్ ల్యాబ్స్ కానీ చాలా అగ్రెసివ్ గా మూవ్మెంట్ ఇస్తున్నటువంటి లారస్ ల్యాబ్స్ కానీ లేకపోతే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటి వాటిలో మీకు సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, లేకపోతే జైడస్ లైఫ్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైమ్ మోతీలాల్ వాస్వల్ అయితే మాత్రం మార్కెట్ అయితే కొంచెం మంచి మూవ్మెంట్ లోనే ఉన్నది. మీరు ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదైనా మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో కూడా కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఓకే అండి. యోగానంద్ గారు అడుగుతున్నారండి, కేఎఫ్ ఇన్టెక్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. కేఎఫ్ ఇన్టెక్ యాక్చువల్ గా ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవడానికి ఇది కన్సాలిడేషన్ అవుతుంది సార్. కన్సాలిడేషన్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ 2 times 3 times కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. అంటే పర్టికులర్ గా దీంట్లో మీకు దీని బిజినెస్ మీద, మోడల్ మీద అవగాహన ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 1300 పైకి వెళ్ళి మార్కెట్ పైనే మాత్రమే కొంచెం సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇది 1600 వరకు వెళ్ళి మార్కెట్ లో ఒక డౌన్ ఫాల్ అయ్యి 800 వరకు వచ్చిందంటే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఒక ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ మార్కెట్ లో 1600 1500 వరకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్.
రైట్ సార్. అలాగే శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, మానక్సే లిమిటెడ్ ని 103 షేర్స్ 120 రూపీస్ దగ్గర కొన్నారంటండి, యావరేజ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే 72 రూపీస్ నడుస్తుందండి ఇది మార్కెట్ లోను. కొంచెం ఇప్పుడే కన్సాలిడేషన్ టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇది ఓవరాల్ గా చూసుకుంటే చాలా చిన్న కంపెనీ కాబట్టి దీంట్లో అంత పెద్ద మూమెంట్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఒక కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ బాగున్నప్పుడు కూడా ఈ ఇయర్ మాత్రం కొంచెం మైనస్ లో ఉంది. ఒకవేళ దీని బిజినెస్ మోడల్ మీద పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ ఇది 110 వరకు వెళ్ళడానికి అయితే మాత్రం ఒక 6 months నుంచి 1 year అయితే పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, వేర్ ఎనర్జీ 3200 దగ్గర ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. ఓకే, ప్రస్తుతానికి అయితే ఎనర్జీ సెక్టర్ లో ఒక మూమెంట్ కొంచెం డల్ గా ఉన్నది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తేనే కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. ఓకే అండి. అలాగే శివనాగేశ్వర గారు గుంటూరు నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. శివనాగేశ్వర గారు చెప్పండి మేడం. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హెచ్ఎల్వి లిమిటెడ్ అండి. సార్ ఏంటి సార్? హెచ్ఎల్వి లిమిటెడ్. టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం ఈ మార్కెట్ లో బాగా డౌన్ ట్రెండ్ ఉంది సార్. 13 రూపీస్ ఉన్నది. అంటే ఇది సుమారుగా 30 రూపాయల దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఫాల్ లో ఉన్నది, కానీ ఎక్కడ కూడా మూవ్మెంట్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఈ రోజుల నుంచి కూడా చూసుకున్నట్టయితే 40 రూపీస్ నుంచి కూడా ఫాల్ ఉన్నది. అంటే ఇంత డౌన్ ఫాల్ అవుతున్న దాని స్టాక్స్ లో మళ్ళీ మనం దీంట్లో అక్యుములేట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా దీన్ని ఎక్కువగా ఆలోచించడం కానీ కరెక్ట్ కాదు. దీంట్లో ఏదైనా బయటికి రావడానికి అవకాశం ఉంటే మాత్రం ఎగ్జిట్ అవడమే బెటర్ సార్. ఇది టెక్నికల్ గా చూసుకుంటే ఫండమెంటల్ గా కూడా చూసుకునేది ఇది చాలా 1000 రూపీస్ 1000 crores లోపల ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్రస్తుతానికి అయితే ఇలాంటి దాంట్లో మీకు టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బయటకు వచ్చి వేరే స్టాక్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటే చూడండి. లాస్ట్ ఇయర్ కూడా 49% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మైనస్ లో ఉన్నది. పెద్దగా రిజల్ట్ ఓరియంటేషన్ కూడా పెద్దగా బాగోలేదు కాబట్టి దీంట్లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు చెప్పండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ హలో అడగండి సార్. హలో సార్, నా దగ్గర ఎస్సిపిసి షేర్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేయమంటారు? ఏంటి సార్ స్పెల్ చేయండి సార్ ఒకసారి. ఎస్సిపిసి నా దగ్గర ఎస్సిపి షేర్స్ ఉన్నాయి. ఓకే, దాని రైట్స్ కూడా కమ్ రైట్స్ కూడా ఉంది, దాన్ని ఏం చేయమంటారు? మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత దాన్ని ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ లోనే ఉంచండి సార్. మార్కెట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత దాంట్లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్. కొల్లాపూర్ నుంచి భాస్కర్ రెడ్డి గారు కాల్ చేశారు. భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నా దగ్గర ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నాయి, ఈ రేట్ లో బై చేయొచ్చా మేడం? మళ్ళీ అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారండి? ఎల్ఎన్టీ ఫైనాన్స్ అశోక్ లైలాండ్. ఓకే ఓకే, అశోక్ లైలాండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ సార్ రెండు కూడా మార్కెట్ లో ఆల్రెడీ కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. కొంచెం బాగానే అశోక్ లైలాండ్ కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తోనే ఉన్నది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. అదేవిధంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆల్సో. రైట్ సార్. అలాగే రామారావు గారు అడుగుతున్నారండి, కార్గో లాజిస్టిక్స్ ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారండి. కార్గో లాజిస్టిక్స్ అవునండి. కనిమిషం ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ చేస్తేనే కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక 2-3 months వెయిట్ చేస్తే మార్కెట్ ఏదైతే స్టేబుల్ టేక్ఆఫ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్. చీరాల నుంచి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, అడగండి మీ డౌట్. సుబిక్స్ నా దగ్గర 33 రూపాయలు బయింగ్ ఉన్నాయండి. ఏ స్టాక్ అండి? సుబిక్స్. అవును సార్. ఓకే, సుబిక్స్ 33 రూపీస్ బయింగ్ ఉంది. ఇప్పుడు ఒకసారి స్పెల్ చేయండి సార్. సుబిక్స్ సార్, సుబిక్స్ 14 రూపాయలు సార్ ఇప్పుడు. ఓకే ఓకే, 14 రూపీస్ 17 పైసా ఉన్నది. చెప్పండి సార్. అది యావరేజ్ చేయమంటారా, బయట రమ్మంటారా? అంటే మరి చాలా రోజుల నుంచి అది అసలు ఆ మార్కెట్ లో పెద్ద మూమెంట్ అయితే ఇచ్చిందే లేదు కదా. ప్రజెంట్ ఇప్పుడు
ఓకే ఓవరాల్ గా చూసుకుంటే ఫండమెంటల్ గా చూసుకున్నా సరే లాస్ట్ 3 years నుంచి కూడా ఎక్కడ ప్రాఫిట్ లేదు, లాస్ట్ 3 years నుంచి కూడా అది ప్లస్ ఒక చాలా చిన్న కంపెనీ, దాంట్లో మీరు వెయిట్ చేయడం వల్ల పెద్దగా ప్రోగ్రెస్ అయితే పెద్దగా కనిపించే అవకాశం లేదు. ఫండమెంటల్ గానో బాగా వీక్ గానే ఉంది, టెక్నికల్ గా కూడా లాస్ట్ 3 years గా కూడా ఎక్కడ కూడా ప్రాఫిట్ తీసుకున్న దాఖలా అయితే లేదు. దీంట్లో అక్యుములేట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏముండదు సార్. రైట్ సార్. రాజా గారు అడుగుతున్నారండి, హెచ్ఏఎల్ షేర్స్ కెన్ ఐ యావరేజ్ నవ్ అని అడుగుతున్నారండి. హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సార్, ఇది ఎనీ డిప్ యూ కెన్ బై. యాక్చువల్ గా అయితే మొన్నే ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, గోల్డెన్ ఆపర్చునిటీ. ఇదే హెచ్ఏఎల్ కానీ బీడీఎల్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఇప్పుడు కూడా లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ఫాల్ అవుతుందో యాక్చువల్ గా అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం అక్యుములేట్ చేసుకోండి. మార్కెట్ లో ఇంకా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్ సార్. ఒంగోలు నుంచి బాబు గారు కాల్ చేశారు. బాబు గారు, మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అండి. నమస్తే సార్, చెప్పండి సార్ నాకు అంబర్ ప్రైస్ హెచ్ఏఎల్ సార్. ఓకే ఓకే హెచ్ఏఎల్ అయితే మీరు మార్కెట్ లో తీసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై. అంబర్ కూడాను ఏదైతే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నారు సార్, కొంచెం మీరు ఏదైతే ఇప్పుడు 6300 నడుస్తున్నది, ఇది ఏదైతే మనకి 7000 పైకి వెళ్ళే వరకు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. పర్వాలేదు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని అనుకున్నా సరే కొంచెం టైం పట్ల తీసుకోవాలనుకుంటే మాత్రం మంచి ప్రైస్ తీసుకోవచ్చు. లేకపోతే మనం తీసుకున్న కంటే కొంచెం స్పీడప్ అవ్వాలనుకుంటే మాత్రం 7000 వరకు వెయిట్ చేయండి. రైట్ సార్. అలాగే రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, ఎల్ఎన్టీని 3630 రూపాయల్లో పర్చేస్ చేశారంటండి, ప్రెసెంట్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ప్రెసెంట్ కూడా అక్కడే ఉంది, 3600 దగ్గర ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే మీకు అంటే అట్లీస్ట్ 3 months నుంచి 6 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మీరు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే అండి. ఇంకొక కాలర్ ఉన్నారు, వెంకట్రావు హైదరాబాద్ నుంచి. వెంకట్రావు గారు, డివిస్ హోల్డ్ చేయొచ్చా అమ్మేసుకోవాలండి? ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అంటే దివిస్ ల్యాబొరేటరీస్ అన్నది ఇంకా మనకి ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో లాస్ట్ ఒక 1 month 1.5 నుంచి అక్కడి నుంచి రైజ్ అవుతూనే ఉన్నదండి. అంటే యాక్చువల్ గా అయితే మాత్రం మనం దీంట్లో అయితే హోల్డ్ చేసుకోమని చెప్తాము. ఒకవేళ ఏదైనా బాగా ఎక్కువ లాట్ సైజ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఒక ఎంతో కొంత 25% 30% ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి